మాటలు చెప్పడం కాదే, ముందు కట్టుకున్న మొగుడికి ఏం కావాలో అది చూసుకోవాలి ముందు. ఈరోజు ఎలాగైనా సరే దీన్ని కాకా పట్టాల్సిందే, నేను మంత్రి పదవి కొట్టాల్సిందే. అయ్యయ్యో, ఏంటండి ఇది? మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటండి? తప్పేముంది విశాలాక్షి, ఎప్పుడూ భార్యన భర్త కాళ్ళు పట్టేది. కాస్త నన్ను సేవ చేసుకునివ్వు. అయ్యయ్యో, వద్దండి, ఎవరైనా చూస్తే. చూడని విసు, ఆనాడు పార్జాధారణంలో శ్రీకృష్ణుడే భార్య సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు. నేనెంత విసు, అయినా ఈ పాదాలే కదా నాతో 7 అడుగులు వేసి నన్ను ఇంటివండి చేశాయి. ఈ పాదాలే ఇల్లంతా నడుస్తూ మన ఫ్యామిలీని నిలబెట్టాయి. ఈ పాదాలే కదా బయటంతా తిరిగి మన ఇంటికి ఎమ్మెల్యే పదవి తెచ్చిపెట్టాయి. అలాంటి నీ మేలైన పాదాలని పట్టుకునే అర్హత ఈ దుర్మార్గపు చేతులకు లేదా అసలు? ఇవే కదా ఈ చేతులే కదా నిన్ను ఉదయం కొట్టింది. ఈ చేతులే కదా కొట్టింది. ఈ చేతులే కదా. మీరు నన్ను అర్థం చేసుకున్నారు. నాకదే 10,000. లేదు, నువ్వు నన్ను క్షమించేదాకా నన్ను నేను శిక్షించుకుంటూనే ఉంటాను. అయ్యయ్యో, ఆగండి. ఏమండి, నేను మిమ్మల్ని ఎప్పుడో క్షమించేశాను. నిజమండి, మీ మీద నాకెప్పుడూ కోపం లేదు, రాదు కూడా. నిజంగా నువ్వు నన్ను క్షమించేస్తే నా కోసం నువ్వు ఒక పని చేయాలి విశాల. ఏంటండి అది? చెప్పండి. మీ మాట నేనెప్పుడైనా కాదన్నానా? మీరు ఆర్డర్ వేయండి చాలు. నాకు మినిస్టర్ అయ్యే అవకాశం వస్తే నువ్వేం చేస్తావు? మీరు మినిస్టర్ అవుతానంటే నాకంతకంటే ఏం కావాలండి? అవసరమైతే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేస్తాను. నువ్వు రాజీనామా చేయనక్కర్లేదు విశాల, జస్ట్ పార్టీ మారితే చాలు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే విన్నావుగా, నన్ను హోమ్ మినిస్టర్ని చేసే అవకాశం నీ చేతుల్లోనే ఉంది. నిజమేనండి, కానీ ఇప్పుడొక పార్టీలో గెలిచి వేరొక పార్టీకి వెళ్ళడం తప్పు కదండి? అది తప్పు కాదు విశాల, ట్రెండు. అయినా మనం ఏ పార్టీలో ఉన్నామన్నది కాదు, ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నామన్నదే ముఖ్యం. అంతేకాదు, ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గానికే సేవ చేసే అవకాశం ఉంది. అదే నేను హోమ్ మినిస్టర్ అయితే రాష్ట్రం మొత్తం సేవ చేస్తాను. ఎంచక్క అప్పుడు ఇద్దరం కలిసి సేవ చేసుకోవచ్చు. అర్థమైందా విశాల? అంతేనంటారా? అంటే నన్ను నమ్మట్లేదా? అయ్యయ్యో, నేను మిమ్మల్ని నమ్మకపోవడం ఏంటండి? మీరు ఎలా చెప్తే అలా. అయితే పార్టీ మారడానికి ఒప్పుకున్నట్టేగా?
నాకు తెలుసు విసు, నీకు నేనంటే ప్రాణం. మనం రేపే వెళ్ళి వాళ్ళని కలుస్తున్నాం. ఈ విషయం ఎవరితో చెప్పొద్దు, సరేనా? ఏం మాట్లాడుతున్నావు జాను? నాకు యాక్సిడెంట్ చేసింది జై అని తెలిసి కూడా పనిష్మెంట్ ఇవ్వాలి కానీ తీసుకొచ్చి నన్ను బాగు చేయించడం ఏంటి? ఇదే అతనికి పెద్ద పనిష్మెంట్ విశ్వ. ప్రేమ పేరుతో నా వాళ్ళకి కీడు చేయడం మాత్రమే తెలిసిన మనిషికి ఒకరిని బాగు చేయడం అంటే అంత ఈజీ కాదు. ఆయన ఎందుకు తీసుకొచ్చానంటే తను ఒక్క ఛాన్స్ ఇవ్వు నేను మారతాను అని అమ్మ నాన్నల్ని కూడా కన్విన్స్ చేసేశాడు. అందుకే ఇదంతా చేస్తున్నాను విశ్వ. కానీ అతని వల్ల నేను బాగుపడటమో జరగదు, అతను మారటం అనేది అస్సలు జరగజ్జాను. చూద్దాం విశ్వ. నిజంగా నువ్వన్నట్టు తను మారలేదంటే మళ్ళీ నా వెంట పడే ఛాన్స్ కూడా ఉండదు అతనికి. ఆ రకంగా చూస్తే ఇలా తీసుకొచ్చి మంచి పని చేశావు. నువ్వు అలా చూస్తూ ఉండు, నన్ను బాగు చేయలేక వదిలేసి పారిపోతాడు. నీకు అతని పీడ విరగడవుతుంది. ఏమో విశ్వ, టైం గడిస్తే గానీ ఏమీ చెప్పలేము. మనుషుల్లో మార్పు అనేది ఎప్పటికైనా రావచ్చు కదా. ఏమండి, తీసుకోండి. అవును లక్ష్మి, అబ్బాయిని తీసుకొని జాను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తెలీదండి, ఫోన్ చేస్తానుండండి. హలో అమ్మా. జాను, బాబుని తీసుకుని వెళ్ళావు కదా, ఎక్కడున్నావో అని